జీకే డిజిటల్ న్యూస్ 40 సంవత్సరాల గోపీకృష్ణ దినపత్రిక ప్రింట్ మీడియా అనుభవంతో 40 సంవత్సరాలైనటువంటి ప్రింట్ మీడియా అనుభవంతో నేటి సాంకేతిక యుగానికి అనుగుణంగా ప్రింట్ మీడియా తగ్గి ప్రతి వాళ్ళు కూడా డిజిటల్ యుగంలో అడుగుపెట్టిన సందర్భంగా 2.5 సంవత్సరాల క్రితం జీకే డిజిటల్ న్యూస్ సూర్యప్రభ ఎంటర్ప్రైజ్ అని స్టార్ట్ అయ్యడం జరిగింది. అక్కడి నుంచి కూడా అదృష్టం కొద్దీ అనేక మంది ప్రముఖులతోటి సార్లాంటి పెద్దవాళ్ళతోటి మా ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అనేక మంది అందరూ రోజు కథనాలు, రోజు వార్తలు, విశేషాలతో పాటు ఇలాంటి ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా కొనసాగించడం జరుగుతోంది. మరి ఈ సంస్థకి మా బంధువులు, సమీప బంధువులు, వెన్నెముక ఉన్నటువంటి డాక్టర్ భోగరాజు సత్యనారాయణ గారు ఇటీవల ఆయనకి ఊటీలో ఒక యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి డాక్టర్ భోగరాజు సత్యనారాయణ గారు రిటైర్ ఇరిగేషన్ సూపర్ ఇంజనీర్ లెవెల్లో చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మొత్తం నుండి ఆ స్థాయిలో చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆయన ఏదో దినచర్య ఏంటంటే రోజు కూడా శ్రీరామరామ రాయటం, యోగా చేయటం, దాని పుస్తకాలు ఫ్రీగా పంచడం, ప్రతి వాళ్ళకి వేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా సూర్యప్రభ గారు ఆయన కూడా మొత్తం దేశం అంతా కూడా తిరిగి భారతదేశం అంతా అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి ముందుకు తీసుకెళ్తున్నారు సత్యనారాయణ గారు. మరి ఆయన సతీమణి సూర్యప్రభ గారు ఆవిడ కూడా 2 కోట్లతో రామనామాన్ని రాసి ఆ రామనామ పుస్తకాలను భద్రాచలంలో పంపిణీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఎవరన్నా కనుక 1 కోటి రామనామం ఒక 1 ఇయర్లో 1 కోటి రామనామం రాస్తే కనుక మళ్ళీ ఆ పుస్తకాలు ఆయనకి ఇస్తే 1 లక్ష రూపాయల బహుమతి కూడా సంవత్సరం ఇవ్వడానికి అనౌన్స్ చేశారు. ఆయన రాయాలనే తాపత్రయం డబ్బుల గురించి కాదు, అందరూ రామనామం రాయాలి, వెంకటేశ్వర జపం చేయాలనేటువంటి ఆధ్యాత్మిక చింతనటువంటి సత్యనారాయణ గారు. అందులో ప్రత్యేకంగా ఆయన మరి అందరికీ కూడా సూర్యప్రభాపతి అనే పెట్టుకున్నారు. ముందర వాళ్ళ మిసెస్ పేరుతోటి సూర్యప్రభాపతి డాక్టర్ సత్యనారాయణ గారు అంటారు ఆయన్ని. అలాంటి మహనీయులు ఈ సంస్థకి డైరెక్టర్గా ఉండడం మా అదృష్టం. అలాంటి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమంలో మరి గతంలో మేము అనగానే సుధాకర్ గారు కూడా పెద్ద మనసుతోటి ఛానల్తో సంబంధం లేకుండా ఇంటర్వ్యూకి ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఇంటర్వ్యూని కూడా మేము మా లైవ్లో కాస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చిన్న షార్ట్స్ కింద కూడా తయారు చేసి పెడుతున్నాం అవకాశం ఉన్నప్పుడులాను. మరి అన్ని విధాలా కూడా ఛానల్కి ఆయన ఏ రోజున ఎలా కలిసామో కానీ ఏది అడిగినా ఛానల్ కోసమని మీరు అలా తెలుసుకోండి అని చెప్పి మాకు సలహాలు, సంప్రదింపులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమానికి చేపట్టినటువంటి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సంస్థ నడవడమే కాదు, ఇది వ్యాపారంగా నడపాలి, తప్పదు, డబ్బులు లేకపోతే ఏ సంస్థ నడవదు. అయినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత సేవాభాగం మేము కూడా చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి మా ఎవరినో చూసి కాదు, మరి ఇలాంటి వాళ్ళని చూసి, ఎందుకంటే ఆయనకి భగవంతుడు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి అన్ని కుటుంబానికి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఎప్పుడు కూడా ఆయన స్వామివారి దగ్గర 4 నెలలకి కనీసం 5-6 రోజులు అక్కడ ఉండి ఆ కార్యక్రమాలు చేసి ఆ సేవలు ఎలా జరుగుతున్నాయి, భక్తులు ఎలా ఉన్నాయి అని పర్యవేక్షించడంలో ఆయన చూపెడుతున్నటువంటి కృషి అభినందనీయం. ఈ వయసులో కూడా ఆయన ఉన్నారంటే మరి అలాంటి వారిని చూసి మనం కూడా ఏదైనా సంస్థ పెట్టి చిన్నగా సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా బెస్ట్ కపుల్ అవార్డు అనేది ఒకటి తీసుకొచ్చాము. ఆ బెస్ట్ కపుల్ అవార్డు దాని పరమార్థం కూడా ఏంటంటే ఆదర్శమైన జీవితం గడిపినట్టయితే అతనికి BSS బెస్ట్ అవార్డు అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం గురించి ఆ బెస్ట్ కపుల్ అవార్డు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మార్చి 10వ తేదీన ఈ సంస్థ డైరెక్టర్ అయినటువంటి ఆయన సతీమణి సూర్యబాబు గారు పుట్టినరోజును పునస్కరించుకొని ఈ బెస్ట్ కప్పులు అనేది మే నెలలో ఇస్తున్నాము. మరి సూర్యబాబు గారు పుట్టినరోజు పునస్కరించుకుని ఒక ప్రతిభావంతులు సూర్యప్రభ ప్రతిభావంత అవార్డు అనేది ఒకటి తీసుకొచ్చాము. మరి అందులో భాగంగా మొదటిసారి కొవ్వలకు చెందినటువంటి డాక్టర్ మనోహరి గారు, ఆవిడ ఆ కొవ్వల్ గ్రామంలో ఆవిడ మన సంస్థ పెట్టారు, గ్రామదీప్ అనే సంస్థ పెట్టి అంత కలుషితం లేకుండా పూర్తి గ్రీనరీగా ఉండాలి కొవ్వలంతా అని చెప్పి ఆవిడ కృషి చేసి ఆ కొవ్వలు గ్రీనరీగా తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు. అందుకు డాక్టరేట్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ ఆవిడకి. చేపల చెరువులు ఇవన్నీ కలుషితమైనటువంటి రోజుల్లోనూ ఆవిడని ఎన్నుకొని ఆవిడకు కూడా మేము సూర్యప్రభ ఈ అవార్డు తీసుకొచ్చి ఆవేళ ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ సంవత్సరం స్వామివారి దయవల్ల ఎవరికి అవకాశం మనకి ఇవ్వాలో, ఎలాంటి పెద్దవాళ్ళకి ఇవ్వాలో అనే ఊహలో ఉన్నాము. మరి ఆ ఊహను కూడా నిజం చేస్తూ మరి ఆ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. అలాంటి సంస్థ నడుపుతూ మరి ఇలాంటి వారి ఆశీస్సులు, ఎందుకంటే సార్ ఆశీస్సులు ఉన్నట్టయితే డైరెక్ట్గా శ్రీవారి ఆశీస్సులు ఉన్నట్టే మా లెక్క. ఆయనకి ప్రతినిధే లెక్క అయినా, ఎందుకంటే మనకి ఎవరో ఉండాలిగా ప్రతినిధి అనేవాడు, ఆ రూపం ఉండాలి. ఆయన రూపం ఎవరు అంటే సుధాకర్ గారే లెక్క. ఇంకా
ఆయన కానివ్వండి, తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళే లెక్క. అలాంటి మహోన్నత వ్యక్తి మీద చేతుల మీదుగా ఈ రోజున 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ రిమెంబరెన్సర్ని ఆయన అమృత హస్తాల మీదుగా ఆవిష్కరణలతో మా సంస్థ యొక్క మహద్భాగ్యంగా భావిస్తూ మరి ఆయనకి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, జీకే పబ్లిషర్స్ వీరితో నాకున్న సంబంధం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. వారి విషయమంతా చెప్పారు, ఆర్గనైజేషను ఎట్లా చేస్తుంది ఏమిటని చెప్పి. ఆ తర్వాత మీరు పెద్ద ఆయన భోగరాజు సత్యనారాయణ గారు వాళ్ళని చూసేటప్పటికీ నాకెందుకో ఎక్కడో చూసినట్టు అనుభూతి వచ్చింది. అది ఏమిటంటే, ఇప్పుడు భోగరాజు వారే మన ద్వారకా తిరుమలలో కూడా ఈ డిబ్బీ కారణంగా ఉండేవారు. జానకి రామయ్య గారు వారి బంధువులేమో అనుకున్నాను కానీ వారి ఇంటి పేరుతో. ఇది చాలా సంతోషం. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ ఇండెక్స్ చాలా ఉపయోగకరం. తర్వాత వీరు రాసినటువంటి ఈ పుస్తకాలు మరి ఇవన్నీ నేను చదవగలను లేదో కనీసం నా భార్యకైనా ఇచ్చి చదివించి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఇది చదువుతూ ఉంటారు కాబట్టి ఆ కాలాన్ని దీనికి ఉపయోగించమని చెప్పి ఆమెను కోరి, ఆమె ద్వారా నేను కూడా కొంచెం చదువుతాను. ఇప్పుడు ఆ మంచి ఇంకా 10 మందికి చెబుదామని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.